ఆస్తులు రాయించుకునేసి ఈవిడి పేరును మార్చుకున్నది అనేసి ఒక టాక్ ఉన్నది. అది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది నాకు కరెక్ట్గా తెలియదు, కానీ తెలియదు. ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు ఆ విషయంలోనూ. మరి అటువంటి ఆవిడ ఇప్పుడు ఈవేళ దువ్వాడ శ్రీనికి పట్టిందంటే అది యాక్చువల్గా ఆవిడ ఎలాంటి ఊహల్లో ఉండేదంటే నేను ఊహించుకుంటున్నాను. దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ అధికార పార్టీలో ఉన్నాడు. రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ఈ రాష్ట్రానికి. అప్పుడు ఇతను మినిస్టర్ అవుతాడు. నేను ఒక మినిస్టర్ తాలూకా కీప్గా లేకపోతే మినిస్టర్ తాలూకా ఫాలో దీనిగా ఉంటూ ఆయనకి ఒక దీనిగా ఉంటూ ఆవిడ దానివల్ల నేను అక్రమాస్తులు కానీ అక్రమ సంపదలను చాలా చేసుకోవచ్చు, తద్వారా నేను బెనిఫిట్ పొందొద్దని ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇంటెన్షన్తో ఈవేళ దువ్వాడ శ్రీనివాస్కి ఆవిడ ట్రాప్ వేసింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ దురదృష్టమో ఆవిడ దురదృష్టమో లేకపోతే మా దురదృష్టమో మొత్తానికి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోవడం, దువ్వాడ శ్రీనివాస్ ఒక ఎమ్మెల్సీతో మిగిలిపోవడం, ప్రతిపక్షంలో ఉండిపోవడం, పోర్టులో ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి ఇవి కూడాను తొలగించేయడం, ఇవన్నీ వరుస పెట్టి జరిగిపోయినాయి. జరిగిపోయిన తర్వాత ఏమిటంటే ఇప్పుడు ఆయన ఏమి చేయలేని స్థితిలోనూ ఎప్పటికైనా తన తప్పు తెలుసుకొని ఏదో పిల్లలకి దూరమైనాను ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో నేను నా ఫ్యూచర్ ఏమిటని కూడా ఆలోచించుకుంటా ఆయన్ని విడిచిపెట్టకుండా ఆవిడతోనే క్యాంపులు వెళ్తూ ఆవిడతోనే తీర్థయాత్రలకు వెళ్తూ ఆవిడతోనే హైదరాబాదు రకరకాల దగ్గరలో తిరుగుతూ కేరళ ఎక్కడికి వెళ్ళి తిరుగుతూ ఈవేళటువంటి ఒక నీచమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. ఈ 60వ సంవత్సరం ఏజ్లో కూడా సీనియర్ సిటిజన్ అయి ఇప్పుడు నాకు ఈవేళ మొన్ననే నేను 80వ సంవత్సరంలో ప్రవేశించాను ఆగస్టు 7వ తారీఖున. మరి ఇలాంటి ఏజ్లో నేనేమైనా పిల్లలు భార్యాభర్తలకి విడాకులు నేను కోరుకుంటున్నాను. నేను అలాంటి ఇంటికి ఎప్పుడు కోరుకోను, వాళ్ళు కలిసి ఉండాలనే నా కోరిక. చాలామంది సమస్యలను పరిష్కరించినటువంటి రాఘవరావుకు వచ్చినటువంటి సమస్య విషయంలో మీ అల్లుడు తప్పుదావ పడుతున్నాడు అనే విషయం మీ పాప చెప్పిన వెంటనే